హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ పేషన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. MiG-21 విమానాలకు వీడ్కోలు, చండీగఢ్లో చివరి ల్యాండింగ్. భారత వాయుసేనలో ఒక శకం ముగింపు, చివరిసారిగా గాల్లోకి MiG-21. సెప్టెంబర్ 19న చండీగఢ్లో చివరి ల్యాండింగ్. 1971 యుద్ధంలో కీలక పాత్ర పోషించిన యుద్ధ విమానం. ప్రమాదాల కారణంగా ఫ్లయింగ్ కాఫిన్ అనే అపవాదు. తేజస్ విమానాల ఆలస్యంతోనే సేవలు కొనసాగింపు. మొత్తానికైతే ఇక 1971 నాటి యుద్ధంలో పాల్గొన్నటువంటి ఈ యొక్క యుద్ధ విమానము MiG-21 దానికి వీడ్కోలు పలకడం జరిగింది. సో ఇన్ని సంవత్సరాలుగా సేవలను అందిస్తూ ఎప్పటికప్పుడు నేనున్నానంటూ ఒక భరోసానిచ్చింది. సో ఇప్పుడు దానికి మించినటువంటి టెక్నాలజీతోని యుద్ధ విమానాలు రావడంతో కొంచెం ఇక దీనికి రెస్ట్ ఇచ్చి బాయ్ బాయ్ చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి జనరేషన్స్కి, ఇప్పుడున్నటువంటి ప్రాబ్లమ్స్, ఇష్యూస్కి, సో బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్కి ఎప్పటికప్పుడు టెక్నాలజీని రూపొందిస్తూ ఉన్నారు, టెక్నాలజీని అప్డేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడు ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చు అని చెప్పేసి మొత్తానికైతే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీతో కొత్త యుద్ధ విమానాలు తయారు చేయడం జరిగింది. కాబట్టి ఇక దీనికి గుడ్ బై చెప్పడం జరిగింది అనమాట. మొత్తం మీద విద్యా ఉద్యోగాల్లోనే రిజర్వేషన్లు, రాజకీయ రిజర్వేషన్ల అవసరం లేదు, ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించడం లేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్లకు బీజేపీ ప్రత్యామ్నాయం. వికారాబాద్ పర్యటనలో బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు రాజకీయ రిజర్వేషన్లు అవసరం లేదంటే మరి ఎట్లా? బీసీలకి రాజకీయం కొనసాగే అర్హత లేదా? జనాభా ప్రాతిపదికన మన బీసీలు ఎంతమంది నాయకులు ఉన్నారు ఒకసారి చూపిది. ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు, ఎంపీలు ఎంతమంది ఉన్నారు? ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు బీసీకి సంబంధించినటువంటి వర్గాల దగ్గర నుంచి ఎంతమంది అయ్యారు ఒకసారి లెక్క చూపిది. మీరు వద్దంటే ఊకునేటటువంటి ప్రసక్తి ఏం లేదు. ఈ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కావచ్చు, కానీ ఈనాడు రాజకీయ రిజర్వేషన్లు అవసరం లేదంటే ఎందుకు అవసరం లేదు అంటే మీరే కొనసాగాల. మొత్తం మీద మీ పెత్తనం ఉంటే అంటే రాజకీయ పరంగా నాయకులు ఎవరున్నా సరే రిజర్వేషన్లు ఏమున్నా ఉద్యోగ పరంగా ఏది విద్యా ఉద్యోగాల్లో ప్రెజర్ పెంచవచ్చు. అది కరెక్ట్ కాదు. మీరు అన్నటువంటి మాటను వెనుకకు తీసుకోవాలి. విద్యలో, ఉద్యోగాల్లో, రాజకీయంలో మూడిట్లో రిజర్వేషన్లు కావాలి. అంటే మీరే మొత్తం చెలమని జరుపుతామని చూస్తారు, కరెక్ట్ కాదు. బీసీలు ఓట్లు వద్దని చెప్పుర్రు, మరి బీసీలు అయ్యి ఓట్లు వద్దని చెప్పుర్రి. రాజకీయాల్లో రిజర్వేషన్లు అవసరం లేదంటే బీసీలకు ఇచ్చేసారు. మరి జనాభా ప్రాతిపదికన బీసీ జనాభా ఎట్లుందో అట్లా ఇవ్వాలి. ఏదున్నా సరే ప్రజలందరికీ న్యాయం జరగాలి. బీసీల ఓట్లు వద్దని చెప్పేసి దిగుర్రి. బీజేపీ ప్రభుత్వం ఏదైనా ఎలక్షన్స్ దిగితే బీసీల ఓట్లు మాకు అవసరం లేదని చెప్పి దిగుర్రి బరిలోకి. చూస్తాం ముచ్చట ఏందో చదువుదాం ఆ ఊరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను సైతం మోసం చేస్తుందని మీరు మోసం చేయకూరు. మరి రిజర్వేషన్లలో ఈనాడు ఏది రాజకీయాల్లో రిజర్వేషన్లు అవసరం లేదని చెప్పేసి మీరు మోసం చేయకూరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను సైతం మోసం చేస్తుంది బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. వాళ్ళు ఉద్యోగాలలో మోసం చేస్తారు, మీరు రాజకీయ పరంగా మీరు మోసం చేయరు. రాబోయే ఎన్నికల్లో అయినా బీజేపీ అభ్యర్థులే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం వికారాబాద్ జిల్లాలో పర్యటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత మొదటిసారి వికారాబాద్ జిల్లాకు రామచంద్రరావు వచ్చారు. జిల్లా పార్టీ అధ్యక్షులు రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో రామచంద్రరావుకు ఘన స్వాగతం పలికారు. ఆయనను బీజేపీ శ్రేణులు గజమాలతో సన్మానించారు. తేజ ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సమావేశం పాల్గొని రామచంద్రరావు ప్రసంగించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు ప్రజలను మోసం చేశాయని రామచంద్రరావు ధ్వజమెత్తారు. విద్యా ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్లు ఉండాలని, రాజకీయాల్లో అవసరం లేదని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదని, నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీల జాబితాలో ముస్లింలను ఎందుకు చేరుస్తున్నారని అన్నారు. బీసీలకు ఇప్పటికే ఈబీసీ కింద రిజర్వేషన్లు అమలులో ఉన్నాయని, రిజర్వేషన్లను విద్యా ఉద్యోగాల్లో మాత్రమే ఉండాలని, రాజకీయాల్లో మాత్రం ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. మతం ఆధారంగా రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఇది స్పష్టం చేశారంటే మీ క్లారిటీ ఏందో ఇయ్యరు. మరి మీ క్లారిటీ ఏందో ఇయ్యరు రామచంద్రరావు గారు. బీసీ ప్రజలను ఎట్లా చేద్దామంటారు? మీరు క్లారిటీ ఇయ్యరు ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో బీసీల గురించి. అటు ఈటెల రాజేందర్ గారిని పక్కకు పెట్టినారు. ఈనాడు ఈటెల రాజేందర్ గారికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే ఈనాడు బీజేపీ పార్టీకి ఏ విధంగా ఉంటుందో చూడుర్రి సపోర్టు. కాళేశ్వరం కమిషన్ నివేదిక హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లు.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను కొట్టివేయాలన్న కోరుతూ పిటిషన్లు. పీసీ ఘోష్ కమిషన్ కు విచారణ అర్హత లేదన్న కేసీఆర్. దానికే అర్హత లేదు, నా మీద ఏం విచారణ చేస్తారు అని చెప్పేసి కేసీఆర్ కాక అంటున్నాడు అనమాట. మొత్తం మీద ముచ్చట. తెలంగాణ రైతులకు అన్యాయం చేయొద్దు, యూరియా కోటా విడుదల చేయండి, కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి వినతి. తెలంగాణ రైతాంగానికి అవసరం మేరకు యూరియాను తక్షణం సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అటు ఏపీ ప్రభుత్వానికి ఎట్లా చేసి తెలంగాణకి ఎట్లా చేస్తారు ఒకసారి టాలీ చేసుకుంటే అర్థమవుతుంది. ఈనాడు పార్లమెంట్కి తెలంగాణ రాష్ట్రం ఓట్లేసి బీజేపీని గెలిపిస్తే మీరు ఏం చేస్తున్నారో ప్రజలు చూస్తూ ఉన్నారు. బెట్టింగ్ యాప్లకు అడ్డుకట్ట, ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు కేబినెట్ ఆమోదం. నేడు పార్లమెంట్ ముందుకు బిల్లు వచ్చే అవకాశం. కోట బురుడిలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం. కటక్ భువనేశ్వర్ 6 లైన్ల రింగ్ రోడ్డు నిర్మాణానికి ఓకే. కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు. మొత్తానికి అయితే ఇక బెట్టింగ్ యాప్లకు అడ్డుకట్ట అన్నట్టు ఖచ్చితంగా ఇవ్వాలి. నాడు ఈ బెట్టింగ్ యాప్లతోని సోమరిపోతులు తయారై అప్పులు చేసి బెట్టింగ్లు ఆడుతూ ఉన్నారు. అప్పులు చేసి బెట్టింగ్లు ఆడి ఏమన్నా ఇదైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది కథ నడుస్తుంది. మొత్తం ఈ బెట్టింగ్ యాప్లను నేను నిర్మూలించాలి. అసలు వాటి ధరలు తగ్గించండి, అప్పుడు అన్ని ధరలు తగ్గుతాయి. కేటీఆర్. గత పుష్కర కాలంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలను పెంచి లక్షల కోట్ల రూపాయలను కేంద్రం ప్రజల నుంచి దోచుకుంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు తగ్గించలేదే కేటీఆర్ అన్న? మీరు రాష్ట్ర వాటా వచ్చేటటువంటి ట్యాక్సులు ప్రజల మీద విధించినప్పుడు మీరెందుకు తగ్గించలేదు? బేకార్ ముచ్చట్లు ఎప్పుడు బంద్ చేస్తే బాగుంటుంది. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. విపక్షాల కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగు తేజం. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్గా పనిచేసిన ఆయన స్వస్థలం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా. ఏకగ్రీవం చేయాలని అధికార పక్షం ఆశలకు గంట. మొత్తం మీద అయితే తెలుగు తేజాన్ని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా చేయాలని చెప్పేసి కోరిక. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరచడమే లక్ష్యం. ప్రధాని మోడీతో చైనా విదేశాంగ మంత్రి వ్యాంగ్ యూ కీలక సమావేశం. సరిహద్దు సమస్య పరిష్కారంపై 24వ జాతీయ విడత ప్రత్యేక ప్రతినిధుల చర్చలు. భారత్ లేవనెత్తిన 3 కీలక అంశాలపై చర్యలు తీసుకుంటామని చైనా హామీ. మొత్తానికైతే ఈనాడు గతం చిన్నగా మనస్పర్ధలు రావడంపైన గాల్వాన్ల దగ్గర ఘర్షణ జరగడం. సో మొత్తానికైతే స్నేహపూరితంగా కూర్చొని చర్చించుకోవడం, సామరస్యంగా ఈనాడు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కానీ సహకరించుకోవడం జరుగుతుంది. సో ఇదే విధంగా ఉండాలి. యుద్ధాలు, కొట్లాటలు, పంచాలు పెట్టుకుంటే అంతా వేరే దానికి దారితీస్తుంది. సో ఇది ప్రజల మనం చూస్తాం ఈరోజు ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ ప్యాడ్స్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు. నమస్తే.